మామ నమస్తే, నేను మీ మిడిల్ క్లాస్ అబ్బాయిని. నేను ఇప్పుడే బిగ్ బాస్ ప్రోమో చూశాను, అది కూడా యూట్యూబ్లో ఒక 1 అవర్ అవుతుంది. ప్రోమో స్టార్టింగ్ ఎలా ఉందో మాట్లాడుకుందామా. ఇలాంటి కంటెస్టెంట్ రాలేడు అని చెప్పేసి అభిజిత్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ అవుతుంది ప్రోమో. ఆ తర్వాత అభిజిత్ని చూపిస్తారు. ఇంకా స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి శ్రీముఖి అంటుంది. ఇంతలో ఒకరు వచ్చాడు భయ్యా మాస్క్ పెట్టుకొని, మామూలుగా లేడు వాడు. అసలు వాడి నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, పలుకు కేరా పట్టర్స్లా ఉన్నాడు. అసలు పలుకుతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాడంటే, స్కిన్ నేమేమో హరీష్ అంట, సోల్ నేమేమో హృదయ మానవు. ఒక జడ్జిలో ఒక బిందు ఇలా అంటుంది, అంటే ఏంటి అని. అప్పుడు మాస్క్ మ్యాన్ అంటాడు, మనసున్న మనిషి, హృదయం ఉన్న మన మనిషి. అప్పుడు నవదీప్ కామెడీగా, అంటే మాకు ఇక్కడ ఎవరికి మనసు లేదా అని చెప్పేసి ఇండైరెక్ట్గా పనిచేస్తాడనమాట మన మాస్క్ మ్యాన్. మీకు కావాలంటే ఎలాగైనా అనుకోవచ్చు, మీకు ఉందో లేదో నాకేం తెలిసింది అన్నట్టు ఆ సెన్స్లో మాట్లాడతాడు మన మాస్క్ మ్యాన్. నేను చిన్నప్పటి నుంచి చాలా కోపంగా ఉంటాను, నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనేది. అప్పుడు శ్రీముఖి పక్క నుండి, కోపం వస్తే ఏం చేస్తావు ఏంటి అని చెప్పేసి అడగంగానే బిందు అంటుంది, కొడతావా అంటుంది. అప్పుడు మన మాస్క్ మ్యాన్, అవును కొడతాను ఏంటి అన్నట్టు ఆన్సర్ ఇస్తాడు. ఎస్, నాకు ఒకే డైలాగ్, ఎవరురా నువ్వు, అసలు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు, ఇలా మాట్లాడుతున్నావు, అసలు జడ్జెస్ అనుకున్నావా, వాళ్ళు కంటెస్టెంట్స్ అనుకున్నావా, లేదా మీ ఇంటి పక్కన వాళ్ళు అనుకున్నావా అని చెప్పేసి చాలా నవ్వు వచ్చింది నాకైతే. ఈ పద్దాకలో ఈ హృదయమానవు అని చెప్పేసి ఏమంటావు, హెచ్ఎం అని చెప్పి షార్ట్ కట్లో పిలుచుకుందాం మనం. ఏమంటాడంటే, లోపలికి వెళ్ళేది మనం ఫ్రెండ్స్ చేసుకోవడానికి అంటాడు. అప్పుడు మన అభిజిత్, అదే మన బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ విన్నర్, చాలా పేర్లు ఉంటాయి తనకి, అభిజిత్ నాకు చాలా ఫేవరెట్ కంటెస్టెంట్. అప్పుడు అభిజిత్, ఫ్రెండ్స్ చేసుకుంటే ఉన్న తప్ప అని చెప్పేసి ఆ సెన్స్లో అంటాడు. అప్పుడు మన హెచ్ఎం ఏమంటాడంటే, అయితే నీ ట్రోఫీ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్కి ఇచ్చాయని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటాడు. బాబోయ్, అభిజిత్కి మాటకు మండి తన రెడ్ది చూపించేస్తాడు, అదే ఎలిమినేషన్ చేయడానికి రెడ్ కలర్ చూపిస్తాడు. అప్పుడు హెచ్ఎం ఒక మాట అంటాడు, డోంట్ వాంట్ టు గివ్ మీ ఏ ఛాన్స్, ఓకే దెన్ ఇట్స్ ఓకే, డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. ఇక్కడ మాత్రం ఈ డైలాగ్తో అసలు టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోయింది నాకు తెలిసి. ఈ డైలాగ్తో చాలా బాగా మాట్లాడాడు, ఎందుకంటే తన పలుపు, తన క్యారెక్టర్ జోలికి వస్తే మాత్రం ఎవరినైనా ఇచ్చి పడేస్తాడని క్యారెక్టర్తో మాట్లాడుతున్నాడు, బాగా మాట్లాడాడు. అది కోరుకుంటాడా, మేము ఎక్కడ ఉన్నదే జడ్జ్ చేయడానికి రా, అసలు ఎవరు విరా అన్న సెన్స్తో మాట్లాడతాడు. అప్పుడు మన హెచ్ఎం ఏమంటాడంటే, మీరు ఒక 10 minutesలో ఒక పర్సన్ యొక్క ఎబిలిటీని జడ్జ్ చేయగలరా, అసలు మీకు క్యారెక్టర్ని జడ్జ్ చేసే అంత ఉందా అని చెప్పేసి అంటే, పక్కన బిందు లేదు అన్నట్టు తలుపుతుంది. బిందు తన దగ్గరికి వెళ్ళి లూజర్ అని ట్యాగ్ వేస్తుంది. లూజర్ అని ట్యాగ్ వేసిన తర్వాత, నాకు నీ వాయిస్ అసలు ఏం అర్థం కావట్లేదు, మాస్క్ తీసి మాట్లాడు అంటారు. ఆ మాస్క్ తీసిన తర్వాత ఏం జరుగుతుందో మనం ఎపిసోడ్లో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్.